భీమగల్ దగ్గర బడ భీమగల్ ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాము. పెద్దంగంటే ఎల్లమ్మ ఇక్కడ వంట స్టార్ట్ చేసినాము. అటు చేపల కర్రీ వేస్తున్నాము. ఇలా అన్ములు ఉడకబెట్టినాము. కట్టెలు లేవు, పొయ్యి ఉంటుంది. కట్టెలు కొంత వాతావరణం మెల్లగా ఉంటుంది. కోడి పట్టుకున్నాడు. భీమగల్ దగ్గర బడ భీమగల్ ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాము. పెద్దంగంటే ఎల్లమ్మ ఇక్కడ వంట స్టార్ట్ చేసినాము. అటు చేపల కర్రీ వేస్తున్నాము. ఇలా అన్ములు ఉడకబెట్టినాము. కట్టెలు లేవు, పొయ్యి ఉంటుంది. కట్టెలు కొంత వాతావరణం మెల్లగా ఉంటుంది. కోడి పట్టుకున్నాడు. అప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో తీసిన పాట. చిన్నోడు చూడు, డుగ్గి చూడు, డుగ్గు ఒక సాగుడా, డుగ్గి చూడు. ఈరోజు మా ఎస్ కిచెన్లో మేము వంటలు చేసుకున్నాము. ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాము. మా చిన్న మన్మడు పెద్ద మన్మడు. చిన్న మన్మడు కోరి పట్టుకున్నాడు, పెద్ద మన్మడు నైవేద్యం పూజ అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నాం. ఈరోజు మా ఎస్ కిచెన్లో నాటుకోడి పులుసు వేస్తున్నాను. దానికోసము ఆయిల్ పోసి మిర్చి వేసాను, ఉల్లిపాయలు ఉల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఇవి గోలుతున్నాయి. పుదీనా కొత్తిమీర అవన్నీ వేసాను, గోలుతున్నాయి. పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలింది. పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఇది దీంట్లో వేయాలి. పైనుంచి వేయద్దు, ఘాటు తగులుతుంది. ఎప్పుడైనా కూడా ఇలా మసాలా తయారు చేసింది ఆయిల్లోనే వేయాలి. దీన్ని కొద్దిసేపు గోలించాలి. నాటుకోడి కూర ఉంటుంది, దానికి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాం. కట్టెల పొయ్యి కదా, కొంచెం ఇట్లా అవుతుంది కానీ ఏం కాదు, టెన్షన్ పడుతుంది. కానీ ఎప్పుడైనా కూడా నాటుకోవచ్చు కూడా కట్టెల పొయ్యి మీద వేస్తే బాగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా కట్టెల పొయ్యి పెట్టుకోవచ్చు. ముక్కలు గోలాయి. ఎప్పుడైనా కూడా కర్రీలకు గడ్డుకు వాడుతూనే టేస్ట్ అయ్యేది కర్రీస్. ఉప్పు వేసుకున్నాము, ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. అది మనం తినేదాన్ని బట్టి ఎంత కారం కలిపితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తినేదాన్ని బట్టి వాడుకోవాలి. కారం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఉప్పు కారం కొంచెం గోలింది. ఇప్పుడు దీంట్లో మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. మనకు సూప్ ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవాలి. మంచిగా కలిపేసి నాటుకోరు కదా, జర గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి. ఇది ఒక 10-15 నిమిషాల వరకు అలాగే వదిలేద్దాం, ఉడుకుతుంది. అది
చూద్దాము. వస్తున్నాయి మంచిగా. బాగా వేడిగా ఉంది. ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. నాటుకోడి కూర కదా అందుకే మళ్ళీ మూత పెడదాము. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాం. మీరు పర్ఫెక్ట్గా కొలత లేకుండా వేయగలిగితేనే మీరు పర్ఫెక్ట్ కుక్. అన్ని కొలతతో చేస్తే టేస్ట్ రాదు. కొంచెం కొంచెం వేస్తే